अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अअमालकुम व यग़फ़िर लकुम ज़ुनूबकुम व मय युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। सदक़ल्लाहुल अज़ीम। ఏపీ ప్రజలకందరికీ మరియు గణ్య వ్యక్తులకి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారికి, మళ్ళా శాసన సభ్యులకి ప్రత్యేకంగా మైనార్టీ ఓటర్స్కి నా సలాం అలైకుం। ఈ పొద్దు మనము సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాము। మంచి దినాలు మనకి వచ్చినాయి। చాలామంది 5 సంవత్సరములు ఇబ్బంది పడినారు। ఎందుకంటే మనకి అప్పుడు మైనార్టీ సోదరులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ చంద్రన్న పెండ్లి కానిక, చంద్రన్న దుల్హన్ పథకం కింద 50,000 వచ్చేది। అట్లానే సంక్రాంతి కానిక ఇచ్చేవారు, అట్లాగే రంజాన్ తోఫా ఇచ్చేవారు। ఎవరన్నా ప్రమాదవశాత్ చనిపోతే 5 లక్షల రూపాయి, ఏదన్నా చెయ్యో కాలు ఎరిగితే 2 లక్షల రూపాయి, అట్లా ప్రమాద బీమం కానీ మన చంద్రన్న ఇచ్చేవారు। 5 సంవత్సరాలు ప్రజలు గమనించినారు। ఈ ప్రమాద బీమా అయితే ఏమి, రంజాన్ తోఫా అయితే ఏమి, సంక్రాంతి తోఫా అయితే ఏమి, ఈ దుల్హన్ పథకం కింద 50,000 అయితే కానీ అంత శూన్యంగా ఉంది అన్నమాట। మైనారిటీ లోన్స్ కావచ్చు, బీసీ లోన్స్ కావచ్చు, ఎస్సీ లోన్స్ కావచ్చు, ప్రజలు ఈ సంవత్సరం గమనించి అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు। మనకి చంద్రన్న మనకి ఉండింటే మేము ఇబ్బంది పడేవాళ్ళు కాదు, మళ్ళా చంద్రన్న ప్రభుత్వం రావాలి, టీడీపీ గెలవాలి, మనము బాగుంటామనుకున్నారు। మళ్ళా కొందరు మనం గెలిచాలని ఒక కుట్ర పడారు। ఏది అంటే మైనార్టీ ఓట్లు పడకూడదు, మైనార్టీ ఓట్లు డివైడ్ చేయాలని కొంతమంది మైనార్టీకి చంద్రబాబు నాయుడు విరోధి అయితే, మోదీ కానీ అంటే బీజేపీతో కలిసినాడు కాబట్టి టీడీపీకి ఓటు వేయకూడదు అని ప్రచారం చేసినప్పుడు మన మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ అన్న గారు ఏపీ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అట్లా కాదు, చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి, ఎన్టీఆర్ గారు మంచి వ్యక్తి, ఎప్పుడు కానీ టీడీపీ ముస్లిమ్స్కి అండగా ఉంటుంది, బీజేపీలో 2014 కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కానీ కొన్ని పథకాలు చేసినారు। మైనారిటీ రిజర్వేషన్ 4% రద్దు చేయలేదు, మళ్ళా చంద్రన్న దుల్హన్ పథకం కింద 50,000 అందించినారు, మళ్ళా రంజాన్ తోఫా ఇచ్చినారు, మైనారిటీ లోన్స్ ఇచ్చినారు। చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పని చేస్తే కానీ 5 సంవత్సరములు ఎటువంటి ఇబ్బంది ముస్లిమ్స్ మైనారిటీకి పెట్టలేదు కనుక ఇప్పుడు కానీ మనము నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాము। నారా చంద్రబాబు నాయుడు టీడీపీ గెలిచిందనుకో ముస్లిమ్స్ బాగుంటారు, మళ్ళా ముస్లిమ్స్కి 1 లక్ష రూపాయలు పెండ్లి కాணிకలు వస్తాయి, మళ్ళా తిరిగి ముస్లిమ్స్కి మైనార్టీ లోన్స్ ఇస్తారు, మరియు 50,000 మళ్ళా రంజాన్ తోఫా ఇస్తారు అని మన షరీఫ్ అన్న గారు, శాసన మండలి చైర్మన్ గారు మొత్తం ఏపీ స్టేట్ అంతా తిరిగినారు। తిరిగి మన మత పెద్దలకి, మేధావులకు చెప్పి వాళ్ళందరూ మనసు మార్చి ఈ పొద్దు మైనార్టీ మొత్తం ఎక్కువ శాతం మైనార్టీ సోదరులందరూ
టీడీపీకే ఓటేసి టీడీపీనే గెలిపించినారని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఎందుకంటే అనంతపురం కావచ్చు, కదిరి కావచ్చు, హిందూపురం కావచ్చు 70,000, 80,000, 90,000 ఓటు శాతం ఉంది. ఎక్కువ శాతము ఓటు ఉంది కాబట్టి మొత్తం మైనార్టీ సోదరులు ఎక్కువ టీడీపీకే వేసినారని మనం ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాను.